నమస్తే. సినీ నటుడు రాజీవ్ కనకాల పైన రాచకొండ పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఏదైతే ఒక ఫ్లాట్ విషయంలో ఇష్యూ వచ్చి వివాదాస్పద ఫ్లాట్ ఏదైతే నిర్మాత సినీ ఇండస్ట్రీకి సంబంధించిన నిర్మాత విజయ్ చౌదరికి అమ్మడంపై అది విక్రయించిన సందర్భంలో అతని పైన కేసు నమోదు చేస్తున్నామని చెప్పేసి రాచకొండ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ఇందులో పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏదైతే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏదైతే పెద్దమర్పేట మున్సిపాలిటీ పసుమాముల రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి ఫ్లాట్, ఈ ఫ్లాట్ విజయ్ చౌదరి అనే వ్యక్తికి ఎవరు రాజీవ్ కనకాల అనే వ్యక్తి విజయ్ చౌదరి అనే సినీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఉన్నటువంటి విజయ్ చౌదరి అనే వ్యక్తికి ఫ్లాట్ విక్రయించాడు. ఈ ఫ్లాట్ ను 70 లక్షలకు పైగా అమ్మాడు రాజీవ్ కనకాల. ఇది ఆల్రెడీ వివాదాస్పద దానికి సంబంధించి చిక్కుల్లో ఉంది, అక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయని తెలిసి కూడా అమ్మే ప్రయత్నం చేశాడు. దాన్ని ఏదైతే విజయ్ చౌదరి అనే వ్యక్తి 70 లక్షలకు పైగా తీసుకొని మళ్ళీ అదే ఫ్లాట్ను శ్రావణ్ రెడ్డి అనే వ్యక్తికి 70 లక్షలకు అమ్మే పరిస్థితి ఏర్పడతా ఉంది. దీనికి సంబంధించి అమ్మిన తర్వాత శ్రావణ్ అనే వ్యక్తికి ఆ ఫ్లాట్ ఎక్కడుందో చూసే ప్రయత్నం చేయగా అక్కడికి వెళ్ళి ఏదైతే పెద్దంబర్పేట పరిధిలోని పసుమాముల అనే రెవెన్యూ సంబంధించిన దాని దగ్గరికి వెళ్ళి 421వ సర్వే నెంబర్ దగ్గర 69వ నెంబర్ చూడగా అక్కడ ఎటువంటి దానికి సంబంధించిన బౌండరీస్ కావచ్చు ఎటువంటి లేకపోవడంతో దానికి సంబంధించి పూర్తిగా అక్కడ పరిశీలన చేసి అసలు ఎటువంటి బౌండరీస్ లేవు, అక్కడ అడిగే ప్రయత్నం చేసినా కూడా ఆ నెంబర్ గల సర్వే నెంబర్ లేదు అని చెప్పేసి కావాలనే నన్ను మభ్యపెట్టి అమ్మాడు విజయ్ చౌదరి అనే వ్యక్తి అని చెప్పేసి దీనికి సంబంధించి పూర్తిగా విజయ్ చౌదరి దగ్గర ఇంటి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశాడు శ్రావణ్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశాడు. అతన్ని బెదిరించడాలు లేదా అక్కడ ఫ్లాట్ లేదు అని చెప్పేసి లేదా నేను అమ్మను అని చెప్పేసి అది చిక్కులో ఉంది లేదా కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పేసి కూడా అతన్ని బెదిరించే కార్యక్రమం చేశాడు విజయ్ చౌదరి వ్యక్తి అని చెప్పేసి శ్రావణ్ దీనికి సంబంధించి పూర్తిగా సంవత్సరం పాటు వెయిట్ చేసి సంవత్సరం పాటు కనీసం ఏదైనా వాళ్ళ నుంచి నాకు ఏమైనా రెస్పాన్స్ వస్తుందేమో, కనీసం నా డబ్బులైనా నాకు ఇస్తారేమో లేదా ఫ్లాట్ సంబంధించినటువంటి వివరాలు అక్కడ ఉన్నటువంటి బౌండరీస్ ఏమైనా చూపిస్తారేమో అని చెప్పి వెయిట్ చేసినా కూడా స్పందించకపోగా మరొకసారి విజయ్ చౌదరి ఇంటికి వెళ్లే ప్రయత్నం చేయగా అక్కడ బెదిరింపులకు చేయడం, లేదు నీ ఫ్లాట్ లేదు మేము అమ్మనని చెప్పడం, లేదా అది చిక్కుల్లో ఉంది ఇప్పుడు ఇంకా కొంచెం సమయం పడుతుందని చెప్పేసి అలా సంవత్సర కాలం పాటు సాగదీస్తూ వస్తూ ఉంటే దీనికి సంబంధించి హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏదైతే సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి విజయ్ చౌదరి పైన కూడా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో ఇదైతే ఆల్రెడీ ఏదైతే సర్వే నెంబర్ 461 సర్వే నెంబర్ ఉందో 69వ నెంబర్ గల ఫ్లాట్ ఆల్రెడీ వివాదాస్పదాల్లో ఉంది. ఇది ఆల్రెడీ గొడవలు జరుగుతున్నది. ఎవరికి పరిమితం కాకముందే రాజీవ్ కనకాల అనే వ్యక్తి విజయ్ చౌదరికి నిర్మాతకు అమ్మి ఇతను మళ్ళీ ఆల్రెడీ వివాదాస్పదలో ఉందని తెలిసి కూడా విజయ్ చౌదరి శ్రావణ్ రెడ్డికి అమ్ముకున్నాడు అని చెప్పేసి దీనికి సంబంధించి పూర్తి విషయాలు సేకరించి రాజీవ్ కనకాల పైన అయితే రాచకొండ పోలీసులు అయితే దీనికి సంబంధించి నోటీసులు అయితే పంపారు. ఒక నోటీసులు పంపిన తర్వాత మరి రాజీవ్ కనకాల ఎలా రియాక్ట్ అవుతారు, నిజంగా రాజీవ్ కనకాల విజయ్ చౌదరికి ఎన్ని డబ్బులకు అమ్మ నిజంగా అక్కడనే ఫ్లాట్ ఉందా లేకపోతే విజయ్ చౌదరి శ్రావణ్ రెడ్డిని మభ్యపెట్టి డబ్బులు గుంజే ప్రయత్నం ఏమైనా జరిగిందని చెప్పేసి పూర్తి వివరాలు తెలియాలి.